అయ్యో! ఎన్ని బాధలొచ్చినియి అంటే ఈ వర్షాకాలం మామూలు బాధలు కాదు. పాపం చిన్న చిన్న గుడిసెలేసుకుండి తినేదానికి తిండి లేక వర్షానికి, తాగేదానికి నీళ్ళు లేక పాపం అల్లాడిపోతుంటే ఒక వ్యక్తి అంటే గోపి అనే ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను ఒక 10 మందికి ఆ ఫ్రైడ్ రైస్ ఇస్తాను తీసుకెళ్ళి ఇమ్మన్నాడు. అయితే నైటు 9 దాటిన తర్వాత సరేలే పాపం నైట్ అన్నం ఉండదు కదని చెప్పేసి వచ్చి ఈ ప్రాంతాల్లోకి వచ్చి చీకటి పాములు అసలు భయంకరంగా ఉండే ఏరియా ఇది. అయినా కానీ వచ్చి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి అయ్యా అదిగో రండి మీకు ఒక వ్యక్తి ఒక 10 పార్సల్ ఇచ్చాడు అని చెప్పంగానే వాళ్ళు ఒక 4 ఇళ్ళల్లో ఉన్నారు కొంతమంది. ప్రస్తుతానికి 10 మంది పైనే ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మనకి ఇచ్చింది 10 పార్సల్ మాత్రమే. అయినా సరే ఈ రోజుల్లో ఒక పూట అన్నం పెట్టడం ఒక మనిషికి పెట్టడం చాలా కష్టం. అయినా కానీ పాపం ఆయనకి ఎందుకో దేవుని మీద మరి దేవుడు ఆయనకి ప్రేరేపణ కలగజేసి ఒక 10 మందికి నేను ఫ్రైడ్ రైస్ ఇస్తాను అని చెప్పి నాకు ఫోన్ చేయడం చాలా గొప్ప విషయం. అయితే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఎవరైనా సరే మీరు చెప్పాను ఇంతకుముందు మీరేమైనా ఫంక్షన్ చేసుకున్నా పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏమైనా వేడుకలు చేసుకున్నప్పుడు ఒక 2-3 కేజీలు బియ్యం ఎక్కువ వేసుకోండి నాకు ఫోన్ చేస్తే నేను అవి లేని వారికి పంచుతానని చెప్పడం గతంలో చాలాసార్లు జరిగింది. అయితే ఏది ఏమైనా సరే ఈరోజు రాత్రి జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ వ్యక్తి మనకు ఫోన్ చేసి ఒక 10 మందికి ఇవ్వను. ఆయన చూశారు కదా ఇల్లు ఎలా ఉన్నాయో, ఆ చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండి అసలు కరెంటు లేక లేకపోతే చీకటి ఇబ్బంది పడి ఆ లైట్ వెళ్తూ కూడా ఏంటంటే నా ఫోన్ లైట్ వేసాను, రెండోది నా ఆటో లైట్ వేయడం వల్ల కొంచెం వెళ్తుగా కనపడింది. చూడండి ఆ ప్రాంతంలో ఏమైనా జ్వరాలు వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టం. కింద నెమ్మి చూపిస్తాను, ఆ ఇల్లులు కూడా గుడిసెలు చూపిస్తాను మీకు. ఎందుకంటే ఆ ఇంట్లో నీరు ఉన్నాయి, ఆ వాతావరణం బాగాలేక ఆ పోక్స్ వచ్చి నా ఆటో పోక్స్ అది చూసారు చుట్టుపక్కల ఎంత ఇదిగా ఉందో. ఇది కూడా ఆటో పోక్స్ వాళ్ళు మీకు కనపడుతుంది. ఇదో వాళ్ళకి ఇస్తున్న ఫ్రైడ్ రైస్ ఇది తీసుకొచ్చి వాళ్ళకి ఒక 10 పార్సల్ మాత్రం ఇచ్చాడు. ఒక్కొక్క ఇంట్లో 3-4 కూడా ఉంటారు. ఆ 10 పార్సల్ కూడా ఎటు చాలదు పాపం వాళ్ళకి. దాదాపు అందరిని పిల్లలు లెక్కేసుకుని పిల్లలే 10 మంది పైన ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను, పిల్లలే 10 మంది ఉంటారు కానీ చాలదు. కాకపోతే ఏదైనా సరే ఆ రాత్రిపూట కొద్దిగైనా ఆకలి తీరుతుందని చెప్పేసి నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. మామూలుగా అయితే 20-30 మందికి తీసుకెళ్తేనే మనం పూర్తిగా పెట్టగలం, 10 మందికి అయితే ఇటు ఇవ్వలేం. సరేలే ఏ టైం ఎలా ఉందో 9 దాటిన తర్వాత వాళ్ళు తిన్నారో తినలేదని చెప్పి చూసారు కదా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆమె గర్భిణీ స్త్రీ. అయినా కానీ మనం ఎన్నో వీడియోలు పెడుతున్నాం, ఎవరన్నా మానవత్వం ఉన్న వాళ్ళు సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి చెప్తున్నాం. అయినా కానీ సాయం ఇది వీడియో చూస్తున్నారు ఎవరైనా సరే మేము కూడా చెప్తున్నాం, మేము కూడా సహాయం చేస్తాం. చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు, అలాగే నాకు ఫోన్ చేస్తున్నారు. ఈ వర్షాకాలం మీరు ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సహాయం చేయండి. అది భోజనం రూపంలో అయినా సరే, బట్టల రూపంలో అయినా సరే, బియ్యం రూపంలో అయినా సరే, డబ్బుల రూపంలో అయినా సరే, ఏ విధంగానే మీరు సహాయం చేసినా మీ పేరు చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను కదా, ఈ భోజనాలు ఇచ్చిన ఈ 10 మందికి ఇచ్చిన ఆ అబ్బాయి పేరు గోపి, ముత్తుకూరులో చికెన్ కూడా ఉంది. అదేవిధంగా ఫ్రైడ్ రైస్ అంగడి కూడా పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎందుకు చెప్తున్నా అంటే నా గొప్పతనం నేను చెప్పుకుంటే నువ్వు మళ్ళీ సహాయం చేయాలని చేయలేరు కాబట్టి ఇచ్చిన వాళ్ళ పేరు పదే చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ముందుకు వచ్చి ఇలా లేని వారికి కొద్దిగా సహాయం చేయాలి. చూసారుగా చిన్న పిల్లల్ని పెట్టుకోండి ఎంత చీకట్లో బిక్కు అని ఉంటున్నారో. మనం ఇస్తున్న ఒక పార్సల్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఎంత దీనస్థితి. అదే ఉండేవాళ్ళైతే అడగలేరు కదా, ఇవ్వలేరు కదా. మన వీడియో తీస్తున్నప్పుడు మాకు వద్దు పోయా అని అడుగుతారు. కనీసం మన వీడియో తీస్తున్న నిలబడి వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత దీన స్థితిలో ఉందనేది ఒక్కసారి వీడియో చూస్తున్నారు ఆలోచించాలి. ఎందుకంటే 10 రూపాయలకైనా 5 రూపాయలకైనా 20 రూపాయలకైనా 50 రూపాయలకైనా చేతులు సాపే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళది లేని స్థితి. మనమైతే గొప్ప ఇంట్లో ఉన్నాం, మనకి కరెంటు, టీవీలు, ఏసీలు, అసలు ఫ్రిడ్జ్లు ఎన్నే ఉంటాయి. కానీ వాళ్ళ పరిస్థితి చూసారా, తాగేదానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి. మనం ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం కూడా పాపం నేను నీళ్ళు వేయలేకపోయాను, రాత్రిపూట కాబట్టి 9 దాటేసింది. ఆ టైంలో నేను నీళ్ళు తీసుకెళ్ళకపోయాను. వాళ్ళు ఎలా తింటారో కూడా నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా సరే దేవుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలి. మీలాంటి గొప్పవారు వీడియోలు చూస్తున్నప్పుడు కొద్దిగా సహాయం చేస్తే ప్రతి దినము వాళ్ళకి ఒక పూట ఆకలి తీర్చటకు మనంతు సహాయం చేసినట్టు. ఇప్పుడు దాకా ఈ వీడియో మీరు చూడకపోతే షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అనేకలకి పంపించండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు పెట్టాలంటే మీరు చూస్తూ ఉండండి. అందరికీ వందనాలు, నమస్కారం.